నమస్కారం సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. వ్యవసాయానికి పశు పోషణ తోడైతే రైతులకు అదనపు ఆదాయం, మేలుజాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమంలో వెల్లడించిన ప్రతిపాటి. పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు డయాబెటిక్ కేర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన ఎమ్మెల్యే. చిలకలూరిపేట అధికారులను వరించిన అవార్డులు జిల్లా కలెక్టర్, ఎస్పీ చేతుల మీదుగా అందజేత. ఈ నెల 30వ తేదీ శుక్రవారం జరగనున్న వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరిన సంఘం అధ్యక్షులు పసుమర్తి సూర్యం. రైతులు వ్యవసాయంతో పాటు అదనపు ఆదాయం కోసం పశు పెంపకంపై కూడా దృష్టి పెట్టాలని, పశు పోషణను ప్రోత్సహిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతాంగం సద్వినియోగం చేసుకోవాలని మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు సూచించారు. ఏపీ పశు గణాభివృద్ధి మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన మేలుజాతి లేగదూడల ప్రదర్శన కార్యక్రమం సోమవారం చిలకలూరిపేట రూరల్ మండలం మానుకొండవారిపాలెంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై లేగదూడల్ని, వాటికి అందిస్తున్న మందుల్ని ప్రతిపాటి పరిశీలించారు. అనంతరం స్థానికులు రైతుల్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ పశువులు, గొర్రెలు, మేకలను పరిశీలించి వాటి అనారోగ్యానికి తగిన చికిత్సలు చేసి మందుల్ని ఉచితంగా అందించే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, 20వ తేదీన మొదలైన ఈ కార్యక్రమం 31వ తేదీ వరకు కొనసాగుతుందని, రైతులు తమ పశువుల రక్షణ కోసం తమకు అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పుల్లారావు సూచించారు. పాడి పరిశ్రమకు మానుకొండవారిపాలెం పెట్టింది పేరని, రాజకీయాలకు అతీతంగా గ్రామ ప్రజలు వ్యవసాయంలో, పాడి పోషణలో పోటీ పడడం నిజంగా అభినందించాల్సిన విషయమన్నారు ప్రతిపాటి. ఎక్కువ పాలిచ్చే హర్యానా జాతి గేదెల పెంపకంపై రైతులు దృష్టి పెట్టాలని పుల్లారావు సూచించారు. గేదెలు, గొర్రెలు, మేకలు, కోళ్ల వంటి వాటి పెంపకానికి ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, పథకాలపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలన్నారు. తమ పంచాయతీని మున్సిపాలిటీగా మార్చాలన్న గ్రామస్తుల విజ్ఞప్తిపై స్పందించిన పుల్లారావు, గ్రామస్తులంతా ఒక మాటపై ఉండి ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాతపూర్వకంగా తమ అభిప్రాయాలను అందజేయాలన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉప సంచాలకులు పి రామారావు, సహాయ సంచాలకులు టి శ్రీనివాసరావు, జి రామ్మోహన్ రావు, శ్రీలత, జనసేన పార్టీ ఇన్ఛార్జి తోట రాజా రమేష్, టీడీపీ నాయకులు యువాజీ మదన్ మోహన్, కల్లి వీరారెడ్డి, ఎస్ఎస్ సుభాని, టీడీపీ కరీముల్లా, గట్టినేని రమేష్, అధికారులు, డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం మేడం, సైజు చేయండి. సార్ మన ఆత్మీయ శ్రీ ప్రతిపాటి పుల్లారావు గారు, మాజీ మంత్రి వర్యులు, చిలకలూరుపేట నియోజకవర్గ శాసన సభ్యులు గారిని, గ్రామ ప్రజలకు, మహిళలకు, డాక్టర్స్కు అందరికీ నమస్కారాలు. ఒక మంచి ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధి, అదేవిధంగా రైతాంగానికి పాడి పంటలు, పశువుల యొక్క అభివృద్ధి కొరకు ఈరోజు పాల్గొనడంలో కార్యక్రమం పెట్టడం, ఇసుకాలు ప్రదర్శన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిలకలూరుపేట నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజీ మంత్రులు, శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా అతిథులు వచ్చి ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, అదేవిధంగా ఇంకా గ్రామీణ స్వాతంత్ర గ్రామ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 7 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ముఖ్యంగా రైతానికి, గ్రామీణ అభివృద్ధికి దోహదపడుతూ కూటమి ప్రభుత్వం గౌరవనీయులు
ఉద్దేశంతో ఈరోజు రైతాంగానికి వారి మేలు కొరకు పంటల కాసు కావచ్చు, అదేవిధంగా పాడి పశువులకి లేగదొడలు కావచ్చు, మేకలు కావచ్చు, గొర్రెలు కావచ్చు, వీటన్నిటికీ ఈరోజు వాటి బాగుంటేనే రైతులకు డబ్బులు వస్తేనే వారి మంచి అభివృద్ధి జరిగించే ఉద్దేశంతో గ్రామీణ అభివృద్ధి వారు చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులకు, అదేవిధంగా చిలకలూరుపేట నియోజకవర్గానికి గత 30 సంవత్సరాలుగా అభివృద్ధి అంటేనే ప్రతి పార్టీ ప్రధాన అనే విధంగా ఈరోజు చిలకలూరుపేట ప్రదేశ ప్రధాన గారికి పసుపొట్టుగా నేను ధన్యవాదాలు తెలుపుకున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క వ్యవస్థ రైతాంగానికి కావచ్చు, ప్రతి ఒక్కరికి కావచ్చు అందుబాటులో ఉంటూ ప్రతి పార్టీ ప్రధాన కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు అందుబాటులో ఉండి దేశ సంపద కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం గమనపడదామని సమానంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. ఈరోజు యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరారెడ్డి గారు, ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు రాజా రమేష్ గారు, మదన్ గారు, కరీముల్లా గారు, సుమాలి గారు, రమేష్ గారు, అదేవిధంగా డిపార్ట్మెంట్ సంబంధించి గౌరవనీయులు డాక్టర్ రామారావు గారు, డాక్టర్ శ్రీనివాస్ గారు, అదేవిధంగా చలపతిరావు గారు, మిమ్మల్ని మాట్లాడమన్నాడు. నేను ఇల్లాలకు మాట్లాడాను, ఎంతసేపనే ఇబ్బంది లేదు. ఎందుకంటే నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉన్నాయి, మళ్ళా సీఎం ఆఫీస్కి వెళ్దాం. ఆ విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరూ మానుకోండ వారి పాలన, అదేవిధంగా మా సోదరి అందరికీ పేరున అందరికీ నమస్కారాలు, మీడియా మిత్రులకు కూడా నమస్కారాలు, డిపార్ట్మెంట్ అందరికీ నమస్కారాలు. ఎందుకంటే ఇది 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు గౌరవ ముఖ్యమంత్రి గారు గ్రామాల్లో ఏదైతే పశువులు అనారోగ్యంగా ఉన్నాయి, గొర్రెలు అనారోగ్యంగా ఉన్నాయి, మేక అనారోగ్యంగా ఉన్నాయి, వాటన్నిటికీ మంచి వైద్యాన్ని అందించి మీ దగ్గరికి డిపార్ట్మెంట్ పంపించి అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దానిలో భాగంగానే బాగలేనటువంటి పశువులకి చికిత్స, మందులు ఇవ్వటం, పెద్ద పశువులకి అయితేనేమో దూడలకి, గొర్రెలకి, మేకలకి నివారణ, నట్ట నివారణ చర్యలు చేపట్టడం, మందులు సాగించటం. అదేవిధంగా గొర్రెలు, మేకలకైతే టీకాలు, కోళ్లకి. ఆ విధంగా ఈ అన్నిటికీ సంబంధించినటువంటి వాటికి చికిత్స కానీ, మందులు కానీ, టీకాలు కానీ, నట్ట నివారణకి మందులు సాగించడం కానీ ఈ కార్యక్రమాలన్నీ చేయాలని, గ్రామాలకు వెళ్తే అందుబాటులో ఉంటుందని, మండలానికి 20 గ్రామాలు ఉంటే దాదాపు 20 నుంచి 30 అంటే 12 రోజులు ఈ కార్యక్రమం. 12 రోజుల్లో మీకు ఎలాంటి అవకాశం ఉన్నా, ఏ ఇబ్బందులు ఉన్నా మీ దగ్గరికి జిల్లా అధికారులు వచ్చారు కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ఉద్దేశం. మానుకోండ వారి పాలన బాగా కష్టపడేటువంటి మనుషులు ఈ గ్రామంలో ఉన్నారు. మా ఆడబిడ్డ బ్రహ్మాండంగా కష్టపడతారు. పోటీ పడి పాలు ఎక్కువ ఉత్పత్తి చేసేదాంట్లో కూడా పోటీ పడతారు. ఈరోజు ఇంత మాత్రం దూరంలో ఉన్నటువంటి గ్రామాలు చాలా తక్కువ ఉన్నాయి. కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి గ్రామం, రాజకీయాలు పక్కన పెట్టి అందరూ కలిసిమెలిసి ఆదాయాన్ని ఏ విధంగా పెంచాలి, పొలం పండించడంలో కానీ, గేదెల పెంచడంలో కానీ అన్ని రకాలుగా కష్టపడేటువంటి గ్రామం మానుకోండ వారి పాలన. ఆ విధంగా అందుకని మీ గ్రామం రావాలని వచ్చాను. ఎందుకంటే మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని ఇంకా ప్రోత్సహించినట్టు. మా వీరారెడ్డి ఎట్లాగూ ఈ పాల బోనస్కి ఎప్పుడు నిలుస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఇంకా మీకు బోనస్లు పెరగాలి, పాల ఉత్పత్తి పెరగాలి, కొత్త రకాలైనటువంటి ఏది సాగి కానీ, పొంగనూరు కానీ, కొత్త రకాలైనటువంటి పశువులను కూడా మీకు పరిచయం చేయాలంటే ఇటువంటి డాక్టర్లు మీకు రావాలి. పొంగనూరు ఏ విధంగా ఉంటుంది, సాగి ఏ విధంగా ఉంటుంది, పంజాబ్ అటు రాజస్థాన్ నుంచి లేకపోతే మనం హర్యానా నుంచి తీసుకొస్తే ఎక్కువ పాలు ఏ విధంగా ఇచ్చేటువంటి గేదెలు ఉన్నాయి, ఇవన్నిటినీ మీకు పరిచయం చేసేటువంటి దానికి ఇటువంటి సమావేశాలు ఒక మంచి అవకాశం. చిలకలూరిపేట పట్టణంలోని పాత పోలీస్ స్టేషన్ రోడ్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన గుంటూరు డయాబెటిక్ కేర్ వారి షుగర్ వ్యాధి చికిత్సా కేంద్రాన్ని మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు సోమవారం ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్, డాక్టర్ ఎస్ఏ రౌఫ్, 5వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ అబ్దుల్ రౌఫ్, సయ్యద్ ఖాదర్, షేక్ వసీం, షేక్ రౌఫ్, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్. ఏ వ్యాధి అయినా కూడా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని అంటారు. అందులో ఈ షుగర్ వ్యాధి అనేది జీవనశైలి రుగ్మత. అంటే మన ఆహారపు అలవాట్లు, వ్యాయామం, మన నడత, మన మానసికమైన ఆలోచన విధానం, ఇలాంటివన్నీ కూడా షుగర్ వ్యాధిలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. జీవనశైలి రుగ్మత కాబట్టి జీవనశైలిలో మార్పులు చేసుకొని షుగర్ వ్యాధిని నివారించడం సాధ్యమే అని చెప్పేసి చైనాలో డాకింగ్ అధ్యయనం, ఫిన్లాండ్లో ఫినిష్ అధ్యయనం, అమెరికాలో డయాబెటీస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్ ఇవన్నీ కూడా నిరూపించాయి. అలాగే మన దేశంలో కూడా వివిధ అధ్యయనాలు షుగర్ వ్యాధిని నివారించవచ్చు అని చెప్పాయి. కాబట్టి ఈ షుగర్ వ్యాధి చికిత్సతో పాటు షుగర్ వ్యాధిని నివారించే చికిత్స కూడా ఇక్కడ మనం చేస్తున్నాము. ప్రతి శుక్రవారం ఈ షుగర్ వ్యాధికి సంబంధించి అత్యాధునికమైన ఔషధాలు, అమెరికా లాంటి అగ్రదేశాల్లో ఉన్న ఔషధాలు మనకు కూడా అందుబాటులో ఉన్నాయి. చిలకలూరిపేట పట్టణంలోని పురుషోత్తమపట్నంలో తోట లక్ష్మీనారాయణ చిన్నకాపు కుమారుడు తోట పవన్ కుమార్ పెదకర్మ సందర్భంగా వారి నివాసం వద్ద పవన్ కుమార్ చిత్రపటానికి మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు పూలదండలు వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ప్రత్తిపాటి వెంట స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు తోట సత్యం, తోట బ్రహ్మస్వాములు, బత్తినేని శ్రీనివాసరావు, జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట రాజా రమేష్ తదితరులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 12వ వార్డు తూర్పు దళితవాడలో సోమవారం జరిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు మైలా గణేష్ అన్న కుమారుడు మైలా దేవరాజు వివాహ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ కాబోయే ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. వారి వెంట పలువురు పార్టీ నాయకులు ఉన్నారు. చిలకలూరిపేట పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు క్లస్టర్ ఇన్ఛార్జ్ షేక్ ముల్లా కరీముల్లా కుమార్తె రిసెప్షన్ వేడుక ఆదివారం కన్నుల పండుగగా జరిగింది. ఈ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, జనసేన పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తోట రాజా రమేష్ ఆ నూతన వధువులను ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అవార్డులు, పురస్కారాలు ఏ అధికారికైనా బాధ్యతలు పెంచుతాయి. అవి అధికారుల పనితీరుకు, పరిజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తాయి. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తే తప్పనిసరిగా గుర్తింపు లభిస్తుందనడానికి చిలకలూరిపేట అధికారులకు జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా లభించిన పురస్కారం నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను అర్బన్ సిఐపి రమేష్, పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. అలాగే పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐగా బాధ్యతలు నిర్వహిస్తున్న గాజుల సుబ్బారావుకు ఉత్తమ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నుండి అవార్డు అందుకున్నారు. ఇంకా చిలకలూరిపేట రూరల్ ఎస్ఐ అనిల్ తన విధి నిర్వహణలో చేసిన ఉత్తమ సేవలకు గాను జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. అలాగే ప్రజలకు ఉత్తమ సేవలు అందించినందుకు గాను చిలకలూరిపేట తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్ కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ఎడ్లపాడు మండల ఎంపీడీఓ వి హేమలతాదేవి కూడా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు కూడా పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు చేతుల మీదుగా ప్రశంసాపత్రం అందుకున్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తూ ఉన్నతాధికారులు చేతుల మీదుగా అవార్డులు అందుకున్న అధికారులకు నియోజకవర్గ ప్రజలు అభినందనలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా వాసవి క్లబ్, చిలకలూరిపేట యంగ్స్టర్ క్లబ్,
వనితా డైనమిక్ క్లబ్, గోల్డెన్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో చిలకలూరిపేట పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలో అంకమ్మ పార్కు వద్ద ఉన్న మున్సిపల్ ఎలిమెంటరీ స్కూల్ నందు జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మరియు కోశాధికారులు ఐతా ప్రసాద్, ఐటర్ కొత్తమాసు పూర్ణచంద్రరావు, వెంకటేశ్వరరావు, రాచమల్లు వెంకట సునీల్ కుమార్, చిన్న సీతారామయ్య, టీడీజీ కొలిశెట్టి సుబ్రహ్మణ్యం, స్కూల్ అధ్యాపకులు, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. పట్టణంలోని చీరాల రోడ్లో ఉన్న సాయి చాణక్య స్కూల్ వార్షికోత్సవం ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పాఠశాల డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ తల్లిదండ్రులను సంతృప్తి మేరకు విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందిస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మున్సిపల్ కమిషనర్ పి శ్రీహరిబాబు, ఎంఈఓ కె లక్ష్మి, లక్కరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొని మాట్లాడారు. వాసవి ప్లాటినం ఫ్యామిలీస్ మరియు గ్రేటర్ క్లబ్ వారి సంయుక్త ఆధ్వర్యంలో చీరాల రోడ్లోని కేఎల్ మున్సిపల్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఆదివారం రిపబ్లిక్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జెండా వందనం నిర్వహించి క్విజ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి కొలిశెట్టి శివసుబ్రహ్మణ్యం, తవ నాగమల్లేశ్వరరావు, అరవపల్లి వెంకట సత్యనారాయణ, చిలకల చంద్రశేఖర్, కోటేశ్వరరావు, తేజ, లోకేష్, క్లబ్ ప్రెసిడెంట్ దామిశెట్టి నాగేంద్రం, హేమలత, సెక్రటరీ గట్టా సాంబశివరావు, స్కూల్ హెచ్ఎం ఉషా సుబ్బారావు, వార్డు కౌన్సిలర్, క్లబ్ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్యవయస్సులో ఆరాధ్య దైవం వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవాన్ని ఈ నెల 30వ తేదీ శుక్రవారం స్థానిక శివాలయంలో వెంచేసి ఉన్న అమ్మవారి దేవాలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మ సంఘం అధ్యక్షులు పసుమర్తి సూర్యం తెలిపారు. ఉదయం నుండే ప్రత్యేక పూజలు జరుగుతాయన్నారు. ఉదయం కుంకుమ పూజ, అభిషేకాలు ఉంటాయన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. సంఘం ఆధ్వర్యంలో గోశాల, గ్రంథాలయం నడపబడుతుందన్నారు. మధ్యాహ్నం ప్రసాద వితరణ ఉంటుందని, సాయంత్రం మేళతాళాలతో ఊరేగింపు ఉంటుందన్నారు. భక్తులు విరివిగా పాల్గొనాలని వారు కోరారు. కార్యక్రమంలో సంఘం జాయింట్ సెక్రటరీ తవ నాగమల్లేశ్వరరావు తదితరులున్నారు. తదితర గ్రామీణ ప్రాంత ప్రజలకు శుభవార్త. మన వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం 31/1/2025 మాఘశుద్ధ విధియ శుక్రవారం రోజున మన చిలకలూరుపేట వాసవి కన్యకా పరమేశ్వరి ధర్మసంఘం వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ కార్యక్రమం మన చిలక చౌత్రా సెంటర్లోని శివాలయం నందు అమ్మవారు వేంచేసి ఉన్నటువంటి అమ్మవారి గుడిలో మరియు మన వాసవి జ్ఞాన మందిరం నందు అంగరంగ వైభవంగా జరుగును. దీనిలో మనం ఉదయం పూట 8 గంటలకి అమ్మ మండపారాధన కార్యక్రమము, తదుపరి పంచామృత అభిషేకము, అలంకరణ, ఆ తదుపరి చండీ హోమము మరియు మన వనితామాతల 102 మంది వనితామాతల చేత సామూహిక కుంకుమ పూజా కార్యక్రమము జరపబడును. అనంతరము తీర్థప్రసాదాల వినియోగము జరుగును. తదనంతరము సాయంత్రం 5 గంటలకు నగరోత్సవ కార్యక్రమము అంగరంగ వైభవంగా విద్యుత్ దీప కాంతులతో, భాజా భజంత్రులతో, మేళతాళాలతో జరుగును. 102 మంది మహిళా మాతల చేత మన సామూహిక మన దీపారాధనలతో మరియు సత్తెనపల్లి వారి వేరంగములతో మరియు అమ్మవారి సింహవాహనం మీద దేదీప్యమానంగా విద్యుత్ దీపకాంతులతో, పూల అలంకరణతో నగరోత్సవ కార్యక్రమం. ఈ నగరోత్సవ కార్యక్రమంలో మహిళా మాతలు, ఆర్యవేశ ప్రముఖులు, పుర ప్రముఖులు మరియు ధర్మసంఘం కమిటీ వారందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతూ వస్తున్నారండి. మరియు కావున పట్టణ ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. చిలకలూరుపేట పట్టణం మరియు పరిసర గ్రామ భక్త మహాశీలందరికీ విజ్ఞప్తి. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ సందర్భంగా చిలకలూరుపేట చౌత్రా సెంటర్ నందు శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు అమ్మవారి ఆత్మార్పణ దినాన్ని జరుపుతున్నాము. ఈ కార్యక్రమ వివరణ ఉదయం 9 గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకము, తదనంతరం నవగ్రహ మండపారాధన, తదనంతరం ఉదయం 10 గంటల నుంచి చండీ హోమం ప్రారంభం,
తదనంతరం 1 గంటకి తీర్థప్రసాద వినియోగంలో మరియు సాయంకాలం 5 గంటల నుండి అమ్మవారి ఉత్సవం బట్టి నగరోత్సవంగా అంగరంగ వైభవంగా జరుగును కావున పట్టణ మరియు పరిసర ప్రాంత భక్త మహాశైలందరూ కూడా పాల్గొనవలసిందిగా ప్రార్థిస్తున్నాం. CC న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.